కోట్లాది హిందువుల కల తీరి అయోధ్యలో బాలరామయ్య కొలుదీరాడు. రామయ్యకు అత్తారిల్లు అయిన నేపాల్ సహా దేశ విదేశాల నుంచి భక్తులు భారీ విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. తాజాగా రామ్ లాలా పట్ల తమకున్న భక్తితో బాలరామయ్య కోసం కొంతమంది భక్తులు కలిసి వెండి విల్లు బాణాన్ని తయారు చేయించారు. ఇవి బాలరామయ్య చేతిలో అలంకరించేందుకు త్వరలో అయోధ్యకు చేరుకోనున్నాయి. జనవరి 22న జరిగిన అయోధ్యలో రాముని పట్టాభిషేకం రోజున శృంగేరిలోని ఋత్విజులు, పూజారులు అయోధ్యలో జరిగిన మతపరమైన కార్యక్రమాలు, ఆచారాలలో పాల్గొనున్నారు. అంతేకాదు అయోధ్య రాముని జలాభిషేకం కోసం శృంగేరి శారదాంబే కొలుదీరిన తుంగా నది నుంచి నీటిని తీసుకుని వెళ్లారు. చాలా అందమైన మనోహరమైన వెండి విల్లు బాణం ఈ రోజు శృంగేరి శ్రీ వారిచే ఆశీర్వదించబడింది. తర్వాత అయోధ్యకు పంపుతారు. శృంగేరి సీనియర్ శ్రీ భారతీ తీర్థ మహా స్వామీజీ పూజలు నిర్వహించగా జూనియర్ గురువు మిధుశేఖర శ్రీ చేతితో వెండి బాణంకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు బాలరామయ్య కోసం బంగారు బాణాలు, విల్లులు, కిరీటాలు, బంగారం, వెండి, పాదరక్షకులు వంటి అనేక రకాల కానుకలు భక్తులకు భారీ కానుకలను సమర్పించారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.